ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగే వరకు ఓ లెక్క, ఆ తర్వాత మరో లెక్కగా పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత అంతా రూటు మార్చుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వానికి అండగా నిలిచిన అధికారులు, విశ్లేషకులు, పోలీసులు ఇలా అంతా సర్దుకుంటున్నారు. దీంతో కౌంటింగ్ నాటికి పరిస్థితులు ఎలా మారనున్నాయనే చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం తమపై పోలీసుల్ని ప్రయోగించి దాడులకు పాల్పడుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టేవి. ముఖ్యంగా ప్రభుత్వంపై గొంతెత్తితే చాలు కేసులు, అరెస్టులు, దాడులు ఇలా అన్ని మార్గాల్లో వేధింపులు కొనసాగాయి. దీంతో విపక్ష నేతలు కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి సైతం వెళ్లిపోయిన పరిస్థితి. సరిగ్గా ఎన్నికలకు ముందు వీరంతా యాక్టివ్ అయ్యారు. అప్పటికప్పుడు హంగామా చేసి టికెట్ తెచ్చుకున్న వారు కూడా ఇందులో లేకపోలేదు. కానీ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు తమపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన విపక్ష నేతలు సైలెంట్ అయిపోయారు. రివర్స్ లో వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టేశారు. అది ఏ స్థాయిలో అంటే పోలింగ్ తర్వాత రోజే 3 వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు, కేసులు నమోదు చేశారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైంది. చివరికి వైసీపీ అసంతృప్తి ఎక్కడ వరకు వచ్చిందంటే కూటమిలో 4వ పార్టీగా పోలీసులు చేరిపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పెట్టే వరకు పోయింది. దీంతో రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో రీసౌండ్ ఇస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో కూటమి వైపే జనం మొగ్గు చూపారన్న సంకేతాలు పోలింగ్ రోజు నుండే వినిపించాయి. ఉదయం పోలింగ్ సరళి చూసిన పోలీసులు మధ్యాహ్నానికి రివర్స్ అయ్యారు. అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పినట్లు తలూపిన వీరంతా రివర్స్ గేర్ వేసేశారు. అధికార పార్టీ అని కూడా చూడకుండా కేసులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయడం మొదలు పెట్టేశారు. దీంతో పోలింగ్ రోజే కూటమిలో ఈసీ చేరిపోయిందని, పోలీసులు చేరిపోయారన్న ఆరోపణలు ఇప్పుడు వైసీపీ నేతల నుండి వినిపిస్తున్నాయి. ఇదంతా సైలెంట్ గా చూస్తున్న ప్రజలు ఇంతలోనే అంత మార్పా అని నవ్వుకుంటున్నారు.